ఆర్ఎండ్బి రోడ్స్, అట్లనే కల్వర్స్, కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ సంబంధించి 3 ప్రపోజల్స్ పంపించారు. ఒక ప్రపోజల్ 11 కోట్లు 11 క్రోర్స్, ఇంకొక ప్రపోజల్ 34 క్రోర్స్, ఇంకొక ప్రపోజల్ 35 క్రోర్స్. ఇప్పుడు ఫస్ట్ 11 క్రోర్స్ 34 క్రోర్స్ శాంక్షన్ అయింది, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. దాంట్లో ఒక హై లెవెల్ బ్రిడ్జీలు 3 హై లెవెల్ బ్రిడ్జికి 11 కోట్లు శాంక్షన్ అయింది. హై లెవెల్ బ్రిడ్జిలు ఎక్కడంటే కదిరి హిందూపూర్ రోడ్ ఉంది కదా, ఆ రూట్లో ఒకటి 4 క్రోర్స్ హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి వచ్చింది. ఇంకోటి కూడా కదిరి హిందూపూర్ రోడ్లో ఇంకొకటి 4 క్రోర్స్ ఇంకొక హై లెవెల్ బ్రిడ్జ్ వచ్చింది. తర్వాత ఇంకోటి హిందూపూర్ కొడికొండ వయా చిత్రావతి రివర్ మీద ఇంకోటి వచ్చింది 3 క్రోర్స్. మొత్తం 11 క్రోర్స్ హై లెవెల్ బ్రిడ్జ్లు వచ్చినాయి, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు. ఎక్కడైతే ఇప్పుడు కొట్నూరు చెరువు, మరువు పారటం, గవర్నమెంట్ టెంపుల్ కాడ, ఇది కదిరి హిందూపూర్ ఈ రూట్లో 2 బ్రిడ్జిలు, అక్కడ చిత్రావతి మీద ఒకటి అక్కడ మొత్తం 11 కోట్లు హై లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇకపోతే రోడ్లు కల్వర్కి సంబంధించి మొత్తం 34 కోట్లు శాంక్షన్ అయ్యాయండి. అవి 5 రకాలు ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్స్ కానీ, వైడింగ్ కానీ, స్ట్రెంగ్ కానీ, రూరల్ ఏరియాలో మొత్తం 5 రకాలు వచ్చినాయి. వాటికి 34 కోట్లు శాంక్షన్. ఈ విధంగా మొత్తం 45 కోట్లకి 2 జీవోలు వచ్చినాయి. జియోఎంఎస్ నెంబర్ 417, జియోఆర్టీ నెంబర్ 420, 2 జీవోలు వచ్చినాయి. ఈ జీవోలు కూడా మీకు ఇస్తాము. ఇంకొక 35 క్రోర్స్ వస్తే ఆర్ఎండ్బి రోడ్స్ మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అన్నీ కవర్ అయిపోతాయి. ఆర్ఎండ్బి రోడ్స్ మెయిన్ రోడ్స్, ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, కల్వర్స్ కావచ్చు, హై లెవెల్ బ్రిడ్జిలు మొత్తం కూడా అవి వచ్చే 35 కోట్లు కలిగితే మొత్తం 45, 35, 80 కోట్లు అండి మొత్తం ఆర్ఎండ్బి. అది కూడా ప్రాసెస్ 3 కూడా వచ్చేస్తే 7% మన ప్రపోజల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినట్టే వస్తే మొత్తం కూడా ఆర్ఎండ్బి మెయిన్ అన్ని కవర్ అయిపోతాయి. హై లెవెల్ బ్రిడ్జిలు, రోడ్లు, కల్వర్స్ మొత్తం కూడా కవర్ అయిపోతాయి. ఇదంతా కూడా బాలకృష్ణ గారు పర్సూ చేసి హై లెవెల్లో బాలకృష్ణ గారు ప్రిన్సిపాల్ పీయూష్ కుమార్ అయిన ప్రిన్సిపల్ ఫైన్ సెక్రటరీ సారీ డైరెక్ట్గా ఫోన్ చేసి హిందూపూర్ అని చాలా స్పీడ్గా చేయమన్న సార్ చెప్పడానికి 2 వచ్చాయి. బాలకృష్ణ గారు పర్సూ చేసిన తర్వాతే బాలకృష్ణ గారు పాపం బిజీ ఉన్నప్పుడు కూడా మన ప్రపోజల్స్ పర్సూ చేయడంలో కానీ, మొన్న అట్లానే ఢిల్లీ పోయి రింగ్ రోడ్, హిందూపురం రింగ్ రోడ్లో కానీ, 25 కిలోమీటర్ రింగ్ రోడ్లో కానీ, కార్మికులతో మన ఈఎస్ఐ కార్మికులకి మన పారిశ్రామిక ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, మంజూరు కానీ, 30 పట్ల ఈ విధంగా ఎక్కడున్నా కూడా పర్సూ చేస్తూ ఉన్నాడు, పనులు సాధిస్తూనే ఉన్నాడు. నిజంగా ఈ విధంగా నిజంగా బాలకృష్ణ గారికి సాధ్యమైంది. ఎక్కడున్నా కూడా చాలా స్పీడ్గా ఏ డిపార్ట్మెంట్ మీ ఎమ్మెల్యేలు ఎట్లా వచ్చినాయో మనకి తెలియదు, చాలా బాగా శాంక్షన్ అవుతున్నాయి. సార్ యొక్క పర్సూయన్స్ వల్ల సార్ యొక్క. నమస్కారం. మనందరి ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ఎండ్బి శాఖ నుంచి హిందూపూర్ నియోజకవర్గానికి దాదాపు 45 కోట్ల రూపాయలని మరి పరిపాలనా అనుమతులు ఇవాళ అందించడం జరిగింది. దానికి సంబంధించిన జీవోస్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అయితే మీరంతా చూశారు, మన గతంలో 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా హిందూపూర్ ఒక రోడ్ల పరిస్థితి ధైర్యంగా మార్చింది. మరి హిందూపూర్ సంబంధించి భారీ వర్షాలు ఏర్పడితే మరి కొట్నూరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కావచ్చు, మరి ఇక్కడ చౌడశ్రీ కాలేజీ ఉన్న బ్రిడ్జ్ కావచ్చు, ప్రజలు రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ప్రత్యక్షంగా బాలయ్య బాబు గారు చూశారు. ఒకటి ఇది ఆర్ఎండ్బి రోడ్స్ కాబట్టి దీన్ని ఆర్ఎండ్బి శాఖతో మాట్లాడేసి మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఎంత కాస్ట్ అవుతుంది కూడా సంబంధించి ఆ రోడ్డు కూడా వేసి దాన్ని కలవాటు మాత్రం చేసి ప్రజలకు వర్షాలు ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలోని 3 మండలాలు కూడా కవర్ అయ్యే విధంగా మరి కిరికేరా బసరపల్లి కావచ్చు, మరి కొండూరు రాజపల్లి కావచ్చు, మరి చిరుమత్తూరు మండలం కావచ్చు, ఈ విధంగా ఆర్ఎండ్బి రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఇది త్వరలో అడ్మిషన్ శాంక్షన్ అయింది. తర్వాత టెక్నికల్ శాంక్షన్ పోయిన తర్వాత అతి త్వరలోనే టెండర్కి వచ్చేస్తుంది. దీని గురించి ఎటువంటి అనుభవాలు, ఎందుకంటే ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా గతంలో మీరు చూశారు, మన ఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 92.50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అది పరిపాలన అనుమతులను పొంది మరి టెక్నికల్ శాంక్షన్ కూడా సాంకేతిక అనుమతులను పొంది ఫైనాన్స్ నుంచి టెండర్కి పోతాం. అది టెండర్ దశలో ఉంది. దీంతోపాటు రైల్వే రోడ్డు, తర్వాత డిఆర్ రోడ్, బాలాజీ కాలేజ్ రోడ్ నుంచి పెద్ద రోడ్డు బైపాస్ కలిసే విధంగా డిఆర్లో మన గాంధీ సర్కిల్ నుంచి బైపాస్ బాలాజీ థియేటర్ రోడ్ మీదుగా అదొక పెద్ద రోడ్డు. దానికి సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ విత్ రోడ్ అండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తారు. దానికి 15 కోట్ల రూపాయలు. రైల్వే రోడ్డు ఇప్పటికే రైల్వే రోడ్డు దాదాపు డిమాలిష్ చేయడం జరిగింది. మరి ఈ 15 కోట్లు రాగానే దాంట్లో మొదటగా సెంట్రల్ లైటింగ్తో పాటు ఇరువైపుల డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్డు కూడా, ఆ రోడ్డు అయిన తర్వాత ఆ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత డిఎల్ రోడ్ టు బాలాజీ టైల్స్ రోడ్
అది కూడా రోడ్ వైండింగ్ ఉంది. దానికి కూడా సంబంధించినటువంటి ప్లాంట్ కూడా రెడీ అవుతుంది. దీంతో పాటు ఇందాక సార్ చెప్పినట్ల సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ కోసం 108 కోట్ల రూపాయలు అది కూడా అమౌంట్ 2 కింద వస్తూ ఉంది. దాన్ని కూడా జరిగిపోతుంది. ఈ హుడా నిధులు కావచ్చు, మరి ఆర్ఎంబీ నిధులు కావచ్చు, ఎస్డిఎఫ్ కింద 92 ప్రాజెక్టుతో పాటు 136 కోట్లు అంటే 10 ఏఎల్ఎస్ఆర్స్, తర్వాత పైప్ లైన్స్ వచ్చి రోజు వారి నీళ్ళు ఇవ్వాలా. మరి గొల్లపల్లి నుంచి మనకి 32 ఎంఎల్డీ వాటర్ వాడుకోవాలి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సమర్థంగా నిల్వ చేసుకునే సంస్థ కానీ వారి ట్యాంక్స్ కానీ లేని సందర్భాల్లో అదనంగా 136 కోట్ల రూపాయలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 2-3 నెలల లోపల ఒక్కొక్కటే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పడుతున్నా 92 పాయింట్ కూడా ఒక నెల రోజులకు టెండర్ దే సేమ్ టైం కూడా అది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్కొక్కటే ఇంకా అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా అనుమతులు కావడానికి ప్రభుత్వం ఉండే పరిస్థితిని కూడా ఆలోచన చేసి ఇంత ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ఖజానా ఇబ్బందిగా ఉన్నా ఇబ్బంది లేకుండా మరి నిధులు తీసుకొచ్చిన ఘనత నందమూరి బాలయ్య గారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా సెంట్రల్లో కూడా మాట్లాడుతున్నాడు. సెంట్రల్లో ఉన్న కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. రింగ్ రోడ్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడున్న బాలయ్య గారు మనకు హిందూపూర్ యొక్క నియోజకవర్గానికి నిధులు ఏ విధంగా రాబట్టాలి. ఎన్ని రోజులు మాట్లాడడం వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ మాట వదిలేస్తే పేపర్ రూపంలో మా అభివృద్ధి ఏంటి అనేది చూడబోతున్న ప్రజలకి మరి హిందూపూర్ రూపురేఖలు మార్చే దిశలో మన నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.